దినము చంద్రుడు ఎట్లు వెలుగు కోల్పోయి చీకటిగా మారటం దేశమంతటా పేపర్లో చిత్రంగా వేయబడ్డాయి. న్యూస్ పేపర్లో వేసేసారట ఫోటోలు తీసి ఓపిక అడుగు పెడుతుంటే చంద్రుడు చీకటిలో వెళ్ళిపోవడం అన్న సంగతి అక్కడ న్యూస్ మీడియా అంతా కూడా పేపర్లో వేసేసారట. ఇప్పుడు ఉన్నాయి చిత్రాలు ఉన్నాయి, ఇందులో ఉంటాయి, చూపిస్తాను నేను. చంద్రుడు ఏదైనా చీకటి వెళ్ళిపోయి ఫోటోలు ఉన్నాయి, ఫోటోలు తీసాయి. చంద్రుడు మేఘంలో ఉండిన ఆవిధంగానే 2 సంవత్సరాల క్రితము పరిశుద్ధాత్మ ఖచ్చితంగా నాతో దాన్ని గీయించింది. ఇప్పుడు మీ ఫోటో చూపించిన ఎవరో పరిశుద్ధాత్మ గీయించిందట. మరియు మూసిన దాన్ని చూపించున్నది. 6 చిత్రముల తర్వాత అక్కడ 7వ దాన్ని చూసి ఉంచాను. ఎందుకంటే 7వ సంఘకాలము అది కేవలం వెలుగుగా నీడగా ఉన్నది. యేసు తలుపుల తట్టుతో కూర్చి గీసి తిని కానీ అది పూర్తిగా చీకట్లకు పోయింది. సంఘం అంటే 7వ సంఘకాలం కూడా అంటే పూర్తిగా చీకట్లో వెళ్ళిపోతాడు సంఘకాలం. ఆ సమయంలోనే క్రీస్తు వచ్చి నీ హృదయం అనే ద్వారా తడతాడట. అదే లోయ అంటే నువ్వు చీకట్లో తిరిగినప్పుడు దేవుడు హృదయాన్ని తడతాడు. ఎందుకని? చీకట్లో బయటికి రా మాని, చీకట్లో బయటికి రా, వెలుగులోనికి రా, వెలుగుని స్వీకరించు. నేను ఇంకొక వెలుగు తీసుకొచ్చాను, లోకములకు వెలుగు నేనే, ఆయన వాక్యమే వెలుగే ఉన్నది అని చెప్పడానికి దేవుడు ద్రోహం తగ్గడా. ప్రతి ఇంటికి వెళ్ళి ద్రోహం తగ్గడాడు. అమ్మ స్వార్థ అమ్మ, ఈ కాలం వర్తమానం వినండమ్మా, వాక్యమే వినండమ్మా. అబ్బే నేను చీకట్లోనే ఉంటాను, నాకు చీకటి అంటే చాలా ఇష్టం, నేను చీకటి సంబంధిని అని చెప్పి ఆ చీకటిలో నేను మర్చిపోవడానికి చీకటి సంబంధం ఇష్టపడతాడు. ఎందుకంటే లౌకిక సంఘాల ప్రపంచం మొత్తం కూడా చీకటి వెళ్ళిపోయింది. చంద్రుడు చీకటి వెళ్ళిపోయాడు. చీకటి భయం, జనం చీకటిలో ప్రేమిస్తారు కానీ వెలుగు ప్రేమించలేదు. చీకటి కార్యాలను ప్రేమిస్తారు కానీ చూడండి. దొంగతనం చూసిన ఎవరైనా వెలుగు చెప్తారండి? దొంగగా వచ్చిన వెలుగు చెప్తారా? ఎవరైనా వచ్చారని చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు అనుకోండి, అక్రమ సంబంధాలు పెడుతున్నారు, వెలుగు చేస్తారంటే అందరూ ఎదురు చేస్తారా? అలా అంటే చీకటి కార్యాలను మొత్తం కూడా అనుకోండి, ఒక గవర్నమెంట్ చీకటి వెళ్ళిపోతాడు. తప్పు చేసిన ఎవరైనా సరే చీకటి చేస్తారు, వెలుగు చెడు ఇష్టపడదు. అంటే చీకటి సంబంధం అన్న సంగతి వాడికి వాడే రుజువు చేసుకుంటాడు. అంటే చీకటి కార్యాలన్నీ చీకటిలోనే జరుగుతాయి, వెలుగు జరగవు. వెలుగు జరగండి అంటే వాళ్ళు చీకటి సంబంధం అన్న సంగతి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ప్రూవ్ చేస్తారు, వాళ్ళు దాన్ని డిక్లేర్ చేస్తారు. అదే లూయ. అయితే 2 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ దాన్ని చూపించింది. 7వ సంఘకాలంలో తలుపు తగ్గ ఉన్నాడు ఆయన. కానీ సంఘంలో చీకట్లో ఉన్నందువల్ల ఈ రోజు ఇక్కడ 10 మంది. సంఘంలో చీకట్లో ఉన్నందువల్ల వెలుగును అందరూ కూడా చూడలేరు, అందరూ కూడా ఇష్టపడలేరు, వెలుగును ప్రేమించలేరు. ఒకవేళ ఇందులో కొట్టే చూడండి, సడన్ గా ఒక వ్యక్తిని వెలుగులో తీసుకెళ్లి వెలుగులో ఖర్చు పెట్టామనుకోండి, వాళ్ళు చిగేలు పడ్డాయి. ఇలా నిలబడి మిట్ట మధ్యాహ్నం సూర్యుని చూడగలుగుతామండి? సూర్యుని చూడగలుగుతామా? సూర్యుని చూడలేం. ఎందుకంటే చీకట్లో ఉన్న వ్యక్తి అమాంతంగా సూర్యుడు చుట్టూ కళ్ళని బయట కళ్ళని బయట వేసి వెలుగులను చూసినప్పుడు చీకట్లాగానే కనబడుతుంది.